హాయ్ మామ! 'నవాబ్ కేఫ్' రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది మామ. ఇప్పుడే చూసేసాను. చూసాక నాకెలా అనిపించింది అంటే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. రీసెంట్‌గానే ఇంచుమించు సేమ్ ఇదే కాన్సెప్ట్‌తో ధనుష్ గారి మూవీ కూడా రావటం, ఈ సినిమా ట్రీట్‌మెంట్ సేమ్ ఆ సినిమాలాగే ఉండటం వల్లో తెలీదు. బట్ చూస్తున్నంత సేపు ఒకటే ఆలోచన మామ. చూసేసాను కదా! మళ్ళీ సేమ్ సినిమా చూస్తున్నానా? అసలు ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే చూసేసిన సినిమాకి, మళ్ళీ ఈ సినిమా చూడాల్సిన అవసరం నాకెందుకు అని అనిపించింది మామ చూస్తున్నంత సేపు. ఈ సినిమా విషయంలో మెయిన్ విలను సినిమా కథో, స్క్రీన్ ప్లేయో లేక ఇంకోటో కాదు మామ. ఈ సినిమా కన్నా కొన్ని రోజుల ముందే ధనుష్ గారి 'ఇడ్లీ కొట్టు' మూవీ రావటమే ఈ సినిమా మెయిన్ మైనస్ అని నేను చెప్తాను. ఇంచుమించు 90% మూవీ చాలా అంటే చాలా దగ్గరగా ఉంటది. ఇంకో మైనస్ ఏంటి అంటే ప్రతి సీను ఎక్స్‌పెక్టెడ్ గానే జరగటం కూడా సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు మామ. అంటే ఏదో సినిమా ఒక లెసన్ అయితే దాన్ని బట్టి పట్టి ఎగ్జామ్‌లో ఆన్సర్ రాసినట్టు, ఈ పేరా తర్వాత ఆ పేరా, దాని తర్వాత ఇది అన్నట్టు సీన్స్ వేసినట్టు ఉంటాయి మామ. నెక్స్ట్ ఏం జరుగుతుందో క్లియర్‌గా అర్థమైపోతది మనకి. ప్రెడిక్టబుల్‌గా తయారైపోతది సినిమా ఒక టైమ్ వచ్చేసరికి. అలా అని సినిమాలో ఏం వర్కౌట్ అవ్వలేదా అంటే, సినిమాలో కొన్ని చోట్ల వచ్చే ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి మామ. ప్రీ ఇంటర్వెల్ సీన్ కూడా వర్కౌట్ అయింది నాకు. లాస్ట్ 30 నిమిషాల్లో సినిమా ఒక దారిలోకొస్తుంది అనుకున్నాను. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మామ. రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ బావుంటది. మిగతా అందరి పర్ఫార్మెన్స్‌లు ఏదో ఇరికించినట్టు అనిపిస్తది మామ. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది నాకైతే. స్టార్టింగ్‌లో హీరోయిన్ క్యారెక్టర్ చూసి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను. కానీ ప్రతి పావుగంటకి హీరోయిన్ రావాలి కదా అని పెట్టినట్టు ఉంటది తప్ప, సినిమాకి ఎక్కడ ఉపయోగపడదు మామ. సినిమా కూడా చాలా స్లోగా వెళ్తూ బోర్ కొట్టిచ్చింది. సినిమాలో కామెడీ చిన్నగా కొన్ని చోట్ల వర్కౌట్ అయినా నాకు చాలా చోట్ల ఇరికించినట్టు అనిపించింది మామ. ఇక ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు పాయింట్‌లోకి వెళ్తే, తన వారసత్వంగా వస్తున్న 'నవాబ్ కేఫ్‌ని' రన్ చేస్తున్న రాజీవ్ కనకాల గారి కొడుక్కి ఆ కేఫ్ అంటే పడదు. కానీ ఆ కేఫ్ ఉన్న ఆ ప్లేస్‌ని సొంతం జేసుకోవడానికి రాజీవ్ కనకాల గారి అన్న కొడుకు ట్రై చేస్తా ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో తర్వాత ఏం జరిగింది అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే రాజీవ్ కనకాల గారి స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీను చూడటానికైతే బావుంది మామ. అంత నేచురల్‌గా చేశారు ఆయన పర్ఫార్మెన్స్. ఇక కొన్ని డైలాగ్స్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి నాకు. హీరోయిన్ చూడడానికి బావుంది. హీరో పర్ఫార్మెన్స్ కూడా పర్లేదని చెప్తాను. 'ఆర్ఆర్' సెకండ్ హాఫ్‌లో వర్కౌట్ అయింది మామ నాకు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్‌గా ఎవరి పనులు చేశారు మామ. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్టే ఉంటది. బట్ పెద్ద మైనస్ అయితే ధనుష్ గారి సినిమా ఆల్రెడీ రావటం అనేది చెప్తాను మామ. సేమ్ అలానే ఉండటం వల్ల ఈ సినిమా చూసేసిన ఫీల్ అయితే కలుగుతది. ఇక మెయిన్ మైనస్ స్క్రీన్ ప్లే అని కూడా చెప్తాను మామ. చాలా నెమ్మదిగా, చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ బోర్ కొట్టిచ్చింది. ఇక సినిమాలో పాటలుంటాయి. అవి సినిమాకి అడ్డుపడుతున్న ఫీల్ అయితే కలిగింది మామ నాకు. వినటానికి గాని, చూడటానికి గాని వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇక ఆ విలన్ క్యారెక్టర్ అయితే 90స్ విలన్‌లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సీన్స్ పేర్చినట్టు ఉంటాయి గానీ, ఆర్గానిక్‌గా ఫ్లోలో వెళ్ళవు మామ. ఇలా చాలా మైనస్‌లుంటాయి. బట్ చూడాలి అని డిసైడ్ అయితే ఫ్యామిలీతో చూడగలిగేలా తీశారు. ఓవరాల్‌గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మామ. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే, కష్టం అనే చెప్తాను. ఇంకా మంచిగా చెప్పాలంటే ఉండదనే అంటాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.